లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. రేపు జరిగే సీఈసీ భేటీలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. భువనగిరి, వరంగల్ సీట్లు ఎవరికి దక్కుతాయా అనే దానిపై ఆసక్తి నెలకొంది. జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు మంత్రులు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని మిగిలిన అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి సహా ఉత్తమ్, భట్టి హాజరు కానున్నారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. వరంగల్, భువనగిరి స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. ఎస్సీ వర్గీకరణకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని పాటించిందని చెప్పారు. 100 రోజుల పరిపాలనలో ప్రజలకు మరింత చేరువయ్యామన్నారు రేవంత్. మాదిగల అభివృద్ధి, సంక్షేమం తమ బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన సంపత్ కుమార్ సామాజిక న్యాయం, ఎస్సీ ఉపకులాల సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీకి ఓటేసి దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. నల్గొండ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. ఈ నెల 30న మఠంపల్లి మండల కేంద్రంలో జరిగే నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తమ్. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతదేశంలో అతి ఎక్కువ మెజారిటీ వచ్చే దిశగా మా ప్రయత్నం ఉంటది. ఆ దిశగానే 30 తారీఖు మీటింగు. స్వేచ్ఛగా ఒక ప్రజాస్వామ్య దేశంగా మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, బీజేపీని ఓడించండి. అవినీతి పునాదులపై నిర్మాణమైన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో నిర్వీర్యమైన ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. త్వరలో 200 కొత్త బస్సులు కొనబోతున్నామన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు పొన్నం ప్రభాకర్. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ 48 గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. 50 రోజులు సమ్మె చేసేవాడు పట్టించుకోలే. ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండీగా పెట్టి 4 ఏళ్ళు నడిపినరు. కొత్త బస్సు ఒకటి కొనలే, కొత్త రిక్రూట్మెంట్ చేయలే. ఇవాళ దాదాపు 1000 బస్సులు కొనడమే కాక మళ్ళీ 2000 బస్సులు కొనే ప్రణాళిక. ఒక 3000 పైన చిల్లర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ వాళ్ళకు పీఆర్సీ ఇచ్చినాం. ఇలా ఆర్టీసీ కార్మికుల కృషితోటి మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. గతంలో ఎన్నడూ ఆర్టీసీ గురించి పట్టించుకోలే. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీకి అంతర్గతంగా తెలియజేయాలన్నారు. నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్ల విలువ చేసే భూములు కొల్లగొట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు వీరేశం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీ బినామీలు 1,50,000 ఎకరాల ప్రజల ఆస్తుల్ని, భూముల్ని కొల్లగొట్టింది నిజం. నేను ప్రూవ్ చేస్తా, లెక్కలతో సహా నేను నిరూపిస్తా. ఛాలెంజ్కి సిద్ధమైతే, ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మీరు వస్తారా, మీ పైన నాయకులు వస్తారా? లెక్కలతో సహా, సర్వే నెంబర్లతో సహా, ఏ జిల్లా, ఏ ఊరు, ఎక్కడ ఆ భూములను గుంజుకుంటే ఒక కుటుంబానికి ఎకరం ఇచ్చిన 1,50,000 కుటుంబాలకి ఈ రాష్ట్రంలో భూమి వంచేటువంటి ఒక అవకాశం ఉంది. వనపర్తి నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ నుంచి వచ్చిన కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు.